ఓం నమ శివాయ. భూతనాథ భక్తపాల పరమాత్మ పరమేశ్వరుడు సాలెపురుగు, సర్పం, ఏనుగు లాంటి మూగజీవాలకు సైతం కైవల్యాన్ని ప్రసాదించిన మహాదేవుడు శివుడు. మనలోని వ్యామోహాలని నశింపజేసేటువంటి మహేశ్వరుడు. ఆర్తిగా ఆశ్రయించిన భక్తుల పాపాలని హరించి సంస్కరించే హరుడు ఆ సదాశివుడు. లోకమంతా ఆయనలో ఉంది, ఆయనే లోకమంతా ఉన్నాడు. సర్వాధార చైతన్యాన్నే శివుడు అంటోంది మన సనాతన ధర్మం. వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు శివతత్వాన్ని అనేక విధాలుగా విశదపరిచాయి. శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రతంతో మనం శివయోగులుగా మారతామని మహర్షులు ప్రతిపాదించారు. ఆ శివయోగంలో తరించే దివ్యమైన రాత్రే మహాశివరాత్రి పర్వదినం. అది మనకి రాబోతోంది ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినం. అర్ధనారీశ్వరి అష్టతనువులు మహేశ్వరుడికి అష్టతనువు అనే విశేష నామం ఉంది. అంటే 8 దేహాలు కలిగిన వాడు అని అర్థం. జలం శివుడి శరీరాల్లో ఒకటి. నిత్యం నీటితో ఆ స్వామిని దర్శించుకోగలిగితే అది శివ పూజే అవుతుంది. జలాన్ని గౌరవిస్తూ సద్వినియోగం చేసుకుంటూ కలుషితం కాకుండా చూసుకుంటే భూతేశుడు హర్షిస్తాడు. మరి రెండోది హోమాగ్ని. యజ్ఞగుండంలో రగిల్చే అగ్ని లింగమూర్తితో సమానం. ఇంట్లో వంట కోసం వెలిగించే అగ్నిని కూడా హోమాగ్నిగా భావించాలి. ఈశ్వరుని 3వ శరీరం యజ్ఞకర్త, అంటే భగవంతుడికి కైంకర్యాలు చేసే వ్యక్తి. అలా భక్తుల్ని కూడా నీలకంఠుడిగానే భావించమంటున్నాయి పురాణాలు. సూర్యచంద్రులు శివుడి 4, 5 శరీరాలు. మనకు వెలుగుని, చైతన్యాన్ని, ఆహారాన్ని ప్రసాదించే ప్రభాకరుడు పరమశివుడే. మన మనసును చల్లబరిచే చంద్రుడు చంద్రశేఖరుడి చంద్రశేఖరుడి ప్రతిరూపము పరమేశ్వరుడే. ఇక ఆది భిక్షువు 6వ తనువు ఆకాశం. గగనం నుంచే ధ్వని పుడుతుంది. శబ్దం పరబ్రహ్మ స్వరూపం. సృష్టిలో మొదట పుట్టింది ప్రణవరూపమైన ఓంకారనాదమే. అందుకే శబ్దం పుట్టుకకు కారణమైన ఆకాశాన్ని చూసినప్పుడల్లా మహేశ్వరుడే మనకి స్ఫురణకి రావాలి. ఆయన 7వ శరీరం పుడమి, అంటే భూమి. సమస్త జీవులకు ఆధారభూతమైన ఆ భూమిని సద్వినియోగం చేసుకోవటము సదాశివుని పూజించటమే అవుతుంది. గంగాధరుడి 8వ శరీరం గాలి. వాయువును గౌరవిస్తే ఆ విశ్వనాథుని అర్చించినట్లే. అందుకే పూజలు, సంధ్యావందనాల్లో ముందుగా ప్రాణాయామం చేయిస్తారు. ఈ విధంగా 8 రూపాల్లో ఉన్న ఈశ్వరుని దర్శించి ధన్యులం అవుదాం. అపచారాలకు తావీయక ఆయన అనుగ్రహానికి పాత్రులం అవుదాం. ఉపనిషత్తుల్లో ఉమాపతి ప్రస్తావన ఏమిటి అంటే, పరమేశ్వరుడే భూమండలమంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే సర్వం శివమయం జగత్ అన్నది శివపురాణం చెప్తోంది. కఠ, మాండుక్య, శ్వేత, శ్వేతర, బృహదారణ్యక, సూర్య, కైవల్య, స్కంద తదితర ఉపనిషత్తులు శివమహిమను కీర్తించాయి. ఈ జగత్తంతా ఈశ్వరుడే ఆవరించి ఉన్నాడు అని ఈశావాస ఉపనిషత్తు చెప్పింది. శివలింగం ప్రకృతి పురుషులకు ప్రతీక అని తాత్వికులు వ్యాఖ్యానిస్తారు. శివాయ గురవే నమః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనే వేదమంత్రాలు శివుణ్ణి స్తుతించాయి. అంటే సర్వ విద్యలు, సకల జీవులకు ఆయన మూలకారకుడు.
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అన్నారు. అంటే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు వేదాల్లోని మంత్రాలకు ఉమాపతి అధిపతి. అయితే నిర్మలమైన మనసుతో స్వామిని కీర్తించి ఆరాధించినప్పుడే సత్ఫలితాలు ఉంటాయి. అందుకే చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా అని వేమన ఎద్దేవా చేశాడు. భక్త కవుల్లో భావనల్లో భక్త కవులు ఎందరో ఆ సర్వేశ్వరుని ప్రార్థించారు. వాలిన భక్తి మొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ అంటూ శివస్థుతితో భాగవత రచన ప్రారంభించాడు పోతన. శ్రీరాముడి పరమభక్తుడైన త్యాగరాజస్వామి పరమేశ్వరుని ప్రస్తుతిస్తూ శంభో మహాదేవ శంకర గిరిజారమణ శివ 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 ఎనరాధా భవభవ బాధల నడుచుకోరాదా తదితర కీర్తనలు రచించారు. ఇక ముత్తుస్వామి దీక్షితులు అక్షయలింగ విభో స్వయంభో నీలకంఠం భజేహం అని సతతం నీరజాసనాది నుతం అంటూ కైలాసవాసుణ్ణి కీర్తించారు. అర్ధరాత్రి ఉద్భవించిన అభిషేక ప్రియుడు. మాఘ బహుళపక్ష చతుర్దశి అర్ధరాత్రి లింగోద్భవ కాలం. పరమాత్మను నిసిరేయిలో పూజించే ప్రత్యేక పర్వదినం ఇదే. ఈ మహాశివరాత్రి రోజే శివుడు అగ్నిలింగ రూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి. రాత్రి అనేది లౌకిక వ్యవహారాలు సద్దుమణిగే స్థితి. అందున అర్ధరాత్రి బహిర్ముఖ దృష్టిని వదిలి బుద్ధిని అంతర్ముఖం చేసి అంతరంగంలో ఈశ్వర జ్యోతిపై కేంద్రీకృతం చేయటమే రాత్రి పగలు బహిర్ముఖం రాత్రి అంతర్ముఖం అని వ్యాఖ్యానించారు పారమార్థిక సాధకులు. ఇంద్రియాల ద్వారా బాహ్య విషయాల చుట్టూ భ్రమించే మనసుని చైతన్యానికి మూల కేంద్రమైన ఆత్మజ్యోతిలో అంటే శివజ్యోతిలో లీనం చేసే అంతర్ముఖ ప్రయాణమే శివరాత్రి అని వారు భావిస్తారు. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య మనందరికీ తెలిసినవి. నాలుగోది అర్ధరాత్రి అయిన తురీయ సంధ్య. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలకు సంబంధించింది. అలజుడన్నీ అణిగిన ఈ అచల స్థితి ధ్యానానికి మరింత అనుకూలం. మనసు పరమానందాన్ని అనుభవించే ఆ తాదాత్మ్య స్థితిలో లౌకిక లంపటాలన్నీ సద్దుమణుగుతాయి. దాన్నే ఆధ్యాత్మిక గురువులు పరమమైన లయ అంటారు. ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట అభిషేకాలు పూజలు జాగరణ చేయాలని లింగ పురాణం చెప్తోంది. రోజంతా శివనామస్మరణతో గడపటం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది అన్నది భక్తుల అనుభవం. మరి తిరుమలలో మహాశివరాత్రి ఎలా జరుపుతారో తెలుసుకుందాం. వెంకటాచల క్షేత్రానికి శివుడి మరో రూపమైన రుద్రుడు క్షేత్రపాలకుడు. తిరుమలేశునికి నివేదించే సమయంలో ఆ స్వామికి కూడా ప్రసాదం సమర్పిస్తారు. శివకేశవులకు భేదమే లేదనటానికి తిరుమలలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకే నిదర్శనం. ఉదయం శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు, వేద పండితులు, భక్తులు ఛత్ర చామరాలతో పూజా ద్రవ్యాలు, మంగళ వాద్యాలతో ఊరేగింపుగా సమీపంలోని పాండవ తీర్థానికి వెళ్తారు. అక్కడ వేంచేసి ఉన్న క్షేత్రపాలకుడైన రుద్రునికి ఏకాదశ నమక చమక రుద్ర మంత్రాలతో అభిషేకం చేస్తారు. తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం రుద్రునికి వెండి నామాలు, ఊర్ధ్వపుండ్రాలు, నేత్రాలను అలంకరిస్తారు. పుష్పాలంకరణ చేసి శాస్త్రోక్తంగా ధూపదీపాలను నివేదిస్తారు. రుద్రునికి నివేదనగా వడపప్పు, పానకం, పండ్లతో పాటు తాంబూలాన్ని కూడా సమర్పిస్తారు. ఇది శివరాత్రి యొక్క శివుని యొక్క విశేషాలు మనం తెలుసుకున్నాం. తిరుమల మరి వెంకటేశ్వరుడికే అనుకుంటాం కదా ప్రాధాన్యం.
ఇక్కడ శివకేశవులకు భేదం లేకుండా మహాశివరాత్రి రోజు ఆ శివుడికి కూడా నమక చమకాలతో రుద్రాలతో అభిషేకాలు చేసి నైవేద్యాలు పెడతారని మనం తెలుసుకున్నాం. వాళ్ళిద్దరికీ అభేదమే. అదే విషయాన్ని మనందరము కూడా తెలుసుకుని అదే దృష్టితో వాళ్ళని కొలవాలి, వాళ్ళ అనుగ్రహాన్ని పొందాలి. ఓం నమః శివాయ.